జాతకాన్ని చేతిలోకి తీసుకుని తెరిచి చూడకుండా ఏమిటి అలా అని ఆయన అడిగినప్పుడు వాళ్ళిలా చెప్తారు. ఏం లేదు స్వామి, వాడికి వచ్చి ఏ అమ్మాయి అంటే ఈ విషయం ఇదివరకే చెప్పారు. ఆ జాతకంలో పొంతన లేదు, అతనికి జరగదని చెప్పాడు. వీళ్ళంటారు వాడికో అమ్మాయి నచ్చిందట, తనే కావాలని అంటున్నాడని. అలా అనగానే అయినా జాతకంలో దోషం ఉందని చెప్తున్నారు కదా, ఆయన చాలా కంగారుగా ఉన్నాడు కదా, గాడిదకిచ్చి పెళ్లి చేయంటాడు. అనేసరికి వీళ్ళు సరే అని బయలుదేరేస్తారు. వీళ్ళేం చేస్తారు, ఇంటికి వచ్చి ఓ గాడిదని పిలిపించి దానికి మాంగళ్యాన్ని మంగళ వాయిద్యాలతో కట్టేస్తుంటారు. మరి దీని గురించి నేను అడిగినప్పుడు ఆచార్యుడు చెప్పాడు అంటారు. నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే మాంగళ్య దోషం పరిహారమవుతుంది. ఆ తరువాత చాలా మంది అలాగే చేయటం ప్రారంభించేస్తారు. ఇది ఒక మూఢనమ్మకమేగా. ఆచార్యవర్యుడు చెప్పినా వినని ఇతనికి పెళ్లి చెయ్యండి అని ఆచార్యుడు చెప్పాడు. ఎందుకు అంటే తన తలరాతను ఎలాగూ మార్చలేం, చేసేయండి. గాడిదాని చెప్పింది ఇతన్నే, కానీ వాళ్ళమ్మేమో గాడిదకిచ్చి పెళ్లి చేస్తుంది. ఇదే విధంగానే అరటి చెట్టుకి కళ్యాణం